అంటే జనరల్‌గా చంద్రబాబు నాయుడు గారు గూడా దాదాపుగా 3 నెలలకోసారి, 6 నెలలకోసారి ఆయన గూడా అన్ని ఎమ్మెల్యేలతో మీట్ అవుతున్నారు. వాళ్ళకి ర్యాంకులు ఇస్తున్నారు. ఎవరెవరైతే ప్రజల్లో మీకు తక్కువ శాతం ప్రజల్లో ఆదరణ ఉందనుకుంటున్నారో వాళ్ళకి వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఫైనల్‌గా మీరిచ్చిన దాంట్లో చాలా మందికి కొత్తగా ఎలక్ట్ అయిన వాళ్ళు మొట్టమొదటిగా చూసుకుంటే అసలు ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి వాళ్ళు ఇంకా వాళ్ళకి బోలెడంత ఫ్యూచర్ ఉంటది. రాబోయే కాలానికి భవిష్యత్తుకి ఎలాంటి బాటలేసుకోవాలని ఆలోచించాలి. కానీ 1 ఇయర్‌లోనే వాళ్ళు దాదాపుగా సగం మంది కష్టంగా ఉన్నారంటే ఏంది దాని మీనింగ్ ఏంది అసలు? అంటే ఫస్ట్ మీరు సిబిఎన్ గారి టాపిక్ స్టార్ట్ చేశారు కాబట్టి సార్ నేను సాఫ్ట్వేర్ నుంచి వచ్చాను సార్. మామూలు 8-9 ఇయర్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మాకు టెక్నాలజీ ఉంటుంది ఏంటంటే మీరు డెవలప్మెంట్ చేస్తే మీరే టెస్టింగ్ చేసుకోకూడదు. డెవలప్మెంట్ మీరు చేసే వింగ్ వేరే ఉంటుంది, టెస్టింగ్ వింగ్ వేరే ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఎనీ పార్టీ ఒక లీడర్ తరపున ఒక సర్వే చేస్తున్నారంటే తెలియకుండానే నేను చేసిన ఇంకోటి చేసిన సబ్ కాన్షియస్లీ వీఆర్ డూయింగ్ ఫర్ సిబిఎన్, ఓకే, వీఆర్ డూయింగ్ ఫర్ జగన్ గారు, వీఆర్ డూయింగ్ ఫర్ బీజేపీ, వీఆర్ డూయింగ్ ఫర్ అమిత్ షాకి మనం రిపోర్ట్ చేయాలి. లేకపోతే ఇట్లా ఉన్నప్పుడు తెలియకుండా నా పర్స్పెక్టివ్ ఇప్పుడు మనం 4 సార్లు 5 సార్లు ఒక పర్సన్ గెలిచాక ఎక్కడైనా ఇబ్బంది పడతారేమో మోస్ట్ ఆఫ్ ది కొంచెం అలైన్గా ఉన్నప్పుడు అది ఇంపాక్ట్ మొత్తం ఇక్కడ ఆఫీస్ మీద కూడా పడిపోద్ది. సిబిఎన్ గారికి చేస్తున్నాం, మన జగన్ గారికి చేస్తున్నాం, లేకపోతే మనం అమిత్ షా గారికి చేస్తున్నాం అన్నప్పుడు తెలియకుండా ఇంపాక్ట్ బీజేపీ చేస్తున్నట్టు మోర్ కాన్షియస్గా అంటే నెగిటివిటీ మనం చాలా తెలియకుండానే అది కాన్షియస్గా అన్కాన్షియస్గా కూడా ఇప్పుడు మన అమ్మగారు మనకి ఎప్పుడు అందంగా కనపడుతున్నట్టు తెలియకుండా సైకలాజికల్ ఎఫెక్ట్ మీద నెంబర్స్ చిన్న డివియేషన్ పడతాయి. అందుకే లాస్ట్ మినిట్ వరకు వాళ్ళకి తెలియదా అనేది ఉంటుంది. ఇప్పుడు జనాలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ సినిమా ఇంత చెత్తగా ఎందుకు తీసారు వాళ్ళు తెలియదా చూసుకోరా అని అంటే ఎడిటింగ్ లోపల వెళ్ళిపోయి ప్రతి సీను ప్రతి షాట్ చూసేసరికి బయటకు వచ్చి ఆడియన్స్ తెలుస్తుంది ఇంత బోరింగ్ గా ఉంది క్లబ్ చేసిన తర్వాత. సో బయట చూసే పర్సన్ వేరే ఉండాలి. సో దానికి పర్ఫెక్ట్ గా మేము సింక్ అవుతాం. అందుకే వాళ్ళతో అసోసియేట్ అవ్వకుండా బయట నుంచి చేద్దాం మనం. తీసుకుని నచ్చకపోతే ఇంకోటి తీసుకుంటారు, అదే విషయం. సో ఆ స్టెప్ బ్యాక్ అవుతాం అనమాట. లేదా వెయిటింగ్ ఫర్ ది వాళ్ళ నుంచి ఆర్డర్ కానీ ప్రపోజల్ కానీ వచ్చారు, మనం టెస్టింగ్ పార్ట్ మనం తీసుకుందాం. టెస్టర్ వచ్చారు కాబట్టి మనం ఈ పార్ట్ తీసుకుందామని. నెంబర్ 2 మీరు అడిగిన ప్రశ్నలో ఫస్ట్ టైం మూవర్స్లోనే 88లో ఎంత 88 అండి. దాంట్లో ఉరామరిగా 44 మంది మీద ఎంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే 2 రీజన్స్ అండి. ఒకటి సహజంగానే ఫస్ట్ టైం మూవర్స్కి ఒక డిఫికల్టీ ఏముందంటే వెంటనే ఆల్రెడీ ఉన్న సర్కిల్స్లోకి వెంటనే ఇమ్మడలేదు. విలేజ్ నుంచి నియోజకవర్గ స్థాయి లీడర్స్ వరకు ఆల్రెడీ ఎప్పటి నుంచో 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఉన్న మండల స్థాయి లీడర్స్ అందరూ ఉంటారు. వీళ్ళు సడన్ గా వచ్చిన ఎమ్మెల్యేలు కానీ ఆ గ్రూప్ లో టక్కన ఇమ్మడాలంటే అందరికీ కష్టం అవుద్ది. ఓకే, రాజధాని ఒకే పార్టీలో ఉండి వాళ్ళు ఉంటే తప్పితే సడన్ గా వచ్చిన ఇబ్బంది అవుద్ది. ప్లస్ సిబిఎన్ గారితో కానీ లోకేష్ గారితో కానీ పవన్ కళ్యాణ్ గారితో ఆ ఇంటరాక్షన్ కూడా తక్కువ ఉంటుంది. రాజధాని వర్క్స్ చేయించుకునే విధానంలో, అపాయింట్మెంట్స్ తీసుకునే విషయంలో, వాళ్ళు పిలిపించుకునే విషయంలో, కూర్చోబెట్టి నాకైతేనే ఇక్కడి నుంచి కదులుతాను లేదా కదలను అని ముందుకేసుకొని కూర్చోడంలో అలాగే బ్యూరోక్రసీ కూడా సడన్ గా వాళ్ళని సడన్ గా వచ్చిన దాంతో వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా పని చేయించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక సిస్టమేటిక్ అందరూ ఒక లైన్ లో ఉంటారు. ఈ రెండుతో పాటు మూడో ప్రధానమైన విషయం ఏంటంటే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కి సహజంగా అది పాజిటివ్ చెప్పి ఇప్పటి వరకు వర్క్స్ చేయించుకోవాలి, నెగిటివ్ కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు కరప్షన్ కావచ్చు, ఒక దగ్గర పర్సంటేజ్ తీసుకోవడం కావచ్చు. దీంట్లో ఒక 20 years 15 years 30 years ఉన్న ఇండస్ట్రీస్ కి దాన్ని ఎలా చేయించుకోవాలి, నేను మాట్లాడితే కష్టం అండి, మీరు మాట్లాడి సెటిల్మెంట్ చేయండి దానికి అని చెప్పి ఒకరిని పంపించుకుంటా ఉంటారు. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి అది ఓపెన్ అప్ అయిపోతా ఉంటుంది. వీళ్ళ తమ్ముడు అన్ని చూసుకుంటాడు, వీళ్ళ బాబు చూసుకుంటాడు, ఏం చేసుకుంటాడు, ఇక్కడ అడిగాడు అమౌంట్ అని అందరూ ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇమీడియట్ గా ప్రతి ఒక్కరి దగ్గర ఫోను టక్కన ఫార్వర్డ్ కావడం వల్ల ఇంత ఈజీగా పొద్దున జరిగిన సెటిల్మెంట్ సాయంత్రం కల్లా నియోజకవర్గం తెలిసిపోతుంది. దానివల్ల టూ మచ్ నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోతుంది. ఇంత ముందు లేదా ఇప్పుడు లేదా ఉంటుంది. బట్ చాప కింద నీరుకి చాప పై నీరుకి తేడా ఉంది కదా సార్. ఓకే,